సింగరేణి కార్మిక సంస్థతో పాటు సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యల మీద అధ్యయనం జరగాలనుకుంటున్నాము. అందుకు తప్పనిసరిగా ఒక వైద్య కళాశాల ఉండాలని అందరం మేము అభిప్రాయపడ్డాము. అదేవిధంగా సింగరేణి కార్మికులకు కారణంగా మారినటువంటి బ్లాక్ లంగ్ అనే వ్యాధి మీద కూడా అధ్యయనం జరగాలి. దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ కూడా ఉండాలనుకుంటున్నాము. సింగరేణి ప్రాంతాలలో ఎక్కువగా మెంటల్లీ రిటార్టెడ్ చిల్డ్రన్ జన్మిస్తున్నారు. దానికి సంబంధించిన అధ్యయనం కూడా ప్రత్యేకంగా జరగాల్సి ఉన్నది. అదేవిధంగా సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి సిజేరియన్ ఆపరేషన్లు, అదేవిధంగా సింగరేణికి భూములను ఇచ్చినటువంటి 80% ఆదివాసుల ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక రకాల వ్యాధులు మరణాలు వాటి మీద కూడా అధ్యయనం జరగాలి. ఇవన్నీ జరగాలంటే తప్పనిసరిగా సింగరేణి ప్రాంతంలో సింగరేణి యజమాన్యంలో ఒక వైద్య కళాశాల మెడికల్ కళాశాల ఉండాలి తప్పనిసరిగా అనేది ఈ సమావేశం ఏకగ్రీవంగా అభిప్రాయపడుతున్నది. ఈ అభిప్రాయాన్ని ముందుకోవడానికి తెలంగాణ విద్యార్థుల పక్షాన మేము నిన్ననే శ్రీనివాస గారి వ్యాసం వచ్చిన తర్వాతనే మేము మా జిల్లా కమిటీతో 4 జిల్లా కమిటీతో చర్చించుకున్నాము. గోదావరిలో 20 తారీఖు నాడు ఇదే అంశం మీద ఒక చర్చా కార్యక్రమాన్ని బట్టి దీన్ని ఈ ఎజెండాని ముందు తీసుకోవడానికి ప్రజల్లో విద్యావంతుల ఒక 3 పద్ధతులలో సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఆ 3 పద్ధతులలో మొట్టమొదటిది అధ్యయనం చేయడం, రెండవది అధ్యయనం ద్వారా వచ్చిన ఆలోచనని అవగాహనని ప్రజలకు విస్తరించడం భావవ్యాప్తి ద్వారా, మూడవది ఆ బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులని ఉద్యోగంలో తీసుకొచ్చి వాళ్ళ నాయకత్వంలో ఉద్యోగం నిర్మించడం. 3 ప్రయత్నాలతో అనేక సమస్యలు అధ్యయనం జరిగింది. ఈ సమస్య కూడా విద్యావంతుల దగ్గర బాధ్యతగా తీసుకొని ముందు అధ్యయనం కొంత విస్తరిస్తాము వైద్యుల సహకారంతో. రెండవది భావవ్యాప్తి ద్వారా మొత్తం సింగరేణి ప్రాంతాలలో సదస్సును నిర్వహించి ఈ డిమాండ్ని ఒక ప్రజా డిమాండ్గా ఒక రాజకీయ ఎజెండాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా తర్వాత దీనికి తప్పనిసరిగా ఇది ఎన్నికల కాలం తరుణకు వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ డిమాండ్ ఎన్నికల ముందే పరిష్కారం అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుతూ ఈ సమావేశానికి అవకాశం ఇచ్చినటువంటి టీఆర్సీ సంస్థ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిస్తున్నాము. జై తెలంగాణ.